రక్షణతో నిన్ను అలంకరిస్తా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో రక్షించబడిన దినం నుంచి రక్షణ విషయంలో ఎదగాలి మనం. పేతురు అంటున్నాడు, ఆ రోజు నేను కూడా నా వలలు విడిచిపెట్టాను. ఒకరోజు వచ్చి నా దగ్గర కత్తి ఉంది, ఆ కత్తిని వదిలేసా. ఒకరోజు నా దగ్గర అబద్ధాలు ఉన్నాయి, అబద్ధాలు వదిలేసా. నేను బొంకేదాన్ని వదిలేసా. పారిపోయే తనాన్ని వదిలేసా. ధైర్యంతో ప్రభు కోసం నిలబడ్డా. అందుకే పేతురు అంటున్నాడు, రక్షణ విషయంలో నేను ఎదుగుచున్నా. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? నేను దేవుడు దేనితో అలంకరించాలని కోరుతున్నాడు తెలుసా? యు మస్ట్ బి అడోర్న్ విత్ సాల్వేషన్. నీ రక్షణ విషయంలో నువ్వు ఎదిగి నువ్వు అలంకరించబడాలి. ప్రతిరోజు నువ్వు దేవుని అడగాలి, దేవా నేను నా పాపాలను వదిలేసి, నా యొక్క గత జీవితాన్ని వదిలేసి, గత లక్షణాలను వదిలేసి మరింతగా నీకు దగ్గర కావాలి ప్రభా. అదే రక్షణ. ఈరోజు అలా దగ్గర కాకుండా ఉంటే దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? నేను రక్షణతో అలంకరిస్తా. దేవుని అడుగుదాం, ప్రభా నా జీవితంలో ఇది మొదలుకొని రక్షణ విషయంలో నేను ఎదుగునట్లుగా సహాయం చేయండి. దిస్ ఈజ్ ఫస్ట్ మీనింగ్. రెండవ మీనింగ్ ఏంటి తెలుసా? రక్షణ అంటే చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఇక్కడ మోషే ఏమంటున్నాడండి? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ. రక్షణ అంటే ఏంటి? పాపాలను వదిలిపెట్టి ప్రభుని అంగీకరించాలి, యేసు ప్రభుని అంగీకరించాలి. అప్పుడు యేసు ప్రభే రాలా 1000 సంవత్సరాల కిందట. మరి మోషే ఏమంటున్నాడు తెలుసా? యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ. మీ రక్షణను మీరు చూస్తారు. అంటే ఏంటి? ఆత్మక రక్షణ కాదు ఇక్కడ. నీ జీవితాల్లో పాపాన్ని వదిలిపెట్టేటువంటి కాదు. ఇక్కడ ఒక భయము గుండా ఇశ్రాయేలు ప్రజలు మోషే వెళుతుంటున్నారు. ఏంటి ఆ భయం తెలుసా? అందుకే అంటాడు కదా, అందుకు మోషే భయపడకుడి. వాళ్ళకు ఒక భయం ఉంది. ఏంటి ఆ భయం తెలుసా? భయం ఉంది. ఆ భయము నుంచి విడుదల కలగాలి. రక్షణ అంటే ఏంటి తెలుసా? రక్షణ అంటే మరొక అర్థం ఏంటి చెప్తాను. రక్షణ అంటే వేర్ యు ఆర్ అప్రెస్డ్ దేర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ విక్టరీ. ఎక్కడ నువ్వు అణిచివేయబడ్డావో, ఎక్కడ నేను తొక్కాలని చూస్తున్నారో అక్కడ దేవుడు నీకు విజయం ఇవ్వడమే. హల్లెలూయా. ఎందుకు ఫరో వచ్చాడు తెలుసా? ఎందుకు ఫరోను చూస్తుండగానే వాళ్ళు భయపడ్డారు తెలుసా? ఫరోను చూస్తుండగానే వాళ్ళు భయపడకుండా నేరుగా వెళ్ళిపోవచ్చు. ఫరో మోషే ఏదో అంటే వచ్చేసాము, మేము రెడీనే, మీ దగ్గరికి వస్తాము అని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, సరెండర్ కావచ్చు. కానీ అలా చేయలేదు. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళందరూ వణికిపోతున్నారు. ఎందుకు అంటే 400 సంవత్సరాలు చెరలో వాళ్ళు ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఫరో ఏమంటాడు తెలుసా? నేను నీకు ఏ వస్తువులు ఇవ్వను, మన్ను ఇవ్వను, లేదా ఇటుకలకు అవసరమైన మన్ను ఇవ్వను, లేకపోతే కర్ర ఇవ్వను, ఏది ఇవ్వను, అన్నీ మీరే తెచ్చుకొని నాకు ఏం చేస్తారు? ఇటుకలు రెడీ చేయండి, నాకు అవసరమైనటువంటి నిర్మాణాలు మీరు చేపట్టండి. మన ఇంట్లో పని ఏ రకంగా చేస్తారండి? మనం ఇటుకలు, మనం సిమెంటు, మనం కంకర, మనము అన్నీ తెచ్చిపెట్టి, మనమే అన్ని పాత్రలు కూడా తెచ్చిపెడితే, సామాన్లు తెచ్చిపెడితే వాళ్ళు వచ్చి పని చేసిపోతారు. ఫరో ఏమన్నాడు తెలుసా? మీరు నా దగ్గర బానిసలు కాబట్టి ఏం చేయాలి తెలుసా? మీరే మెటీరియల్ అంతా తెచ్చుకోండి, మీరే పని చేయండి, మీరే నాకు నిర్మించండి. అంటే వీళ్ళు ఖర్చు పెట్టుకొని ఫరో కొరకు పని చేసి ఫరోకి ఇచ్చేసేలా. ఎంత దారుణం కదా! ఇప్పుడు వాళ్ళకి అనిపించింది 400 సంవత్సరాలు దాన్ని రుచి చూశారు. వాళ్ళు ఫరో యొక్క కఠినమైన బానిసత్వాన్ని రుచి చూశారు. రుచి చూసి ఏమంటున్నారు తెలుసా? భయపడిపోతున్నారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్నారు. అంటే దేని విషయం వాళ్ళు భయపడుతున్నారు తెలుసా? ముందుకెళ్ళాలంటే ఎర్ర సముద్రం ఉంది, ముందుకెళ్ళాలి అంటే, వెనక వెళ్ళాలి అంటే ఫరో సైన్యం ఉంది. ఇటుపక్క అటుపక్క వారికి కొండలు ఉంటున్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. అందుకే బైబిల్లో మనం చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయం 3వ ఇశ్రాయేలును గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను. ఎందుకు ఫరో బయలుదేరాడు తెలుసా? అరణ్యం వాళ్ళు మూసేసింది. అంటే వాళ్ళకి ఒకటి ఐగుప్తు నుంచి వచ్చిన దారే వాళ్ళు తిరిగి వెనుకకు రావాలంటే, మిగతా చుట్టూ దారులన్నీ మూసివేయబడ్డాయి. ఇప్పుడు దేవుడు ఫరో అంటున్నాడు, ముందు ఎర్ర సముద్రం, ఈ పక్క ఆ పక్క అరణ్యం ఉంది, వాళ్ళు ఎక్కడికి పోలేరు, మనకు దొరికారు కాబట్టి తిరిగి తెచ్చుకుందాంపా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేడు మీకు కలగజేయు రక్షణ అంటే ఏంటి తెలుసా? ఎక్కడ నువ్వు అణిచివేయబడ్డానికి సిద్ధంగా ఉంటున్నావో, లేదా అణిచివేయబడుతుంటున్నావో, అణిచివేయడానికి ఒక స్కెచ్ రెడీ అయిపోయిందో, నిన్ను తొక్కాలి, నీ కుటుంబాన్ని తొక్కాలి, నిన్ను అన్ని రకాలుగా బాధించాలి అనేటువంటి అజెండాతో ఎవరైనా వస్తున్నారా?
దేవుడు అంటాడు ఆయన రక్షణతో అలంకరించును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జీవితంలో నిన్ను విడిపించడానికి, అంటే ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర విడిపించడానికి, అరణ్యం మూసివేసినటువంటి పరిస్థితుల్లో విడిపించడానికి ఎవ్వరు లేరు. అప్పుడు దేవుడు అంటున్నాడు నేను కలుగజేయ రక్షణ. యు ఆర్ రెడీ ఫర్ అప్రెషన్. మిమ్మల్ని తొక్కేయడానికి రెడీగా ఉన్నాడు ఫరో. నా దగ్గర నుంచి దూరం అయిపోతారా అని తొక్కడానికి రెడీ అయిపోయాడు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబం వెళుతూ ఉందా? నీ పరిస్థితులు వెళుతున్నాయా? దేవుడి వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన రక్షణతో అలంకరించును. హల్లెలూయా. అంటే నీ జీవితంలో యూ విల్ నాట్ బి అప్రెస్డ్. నీవు అణిచివేయబడవు, నీవు తొక్కబడవు. దేవుడు ఖచ్చితంగా తలుపు తెరుస్తాడు, ఖచ్చితంగా తలుపు తెరుస్తాడు. ఈరోజు దేవుని మాట నమ్మి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కుమార్తెగా, ఒక భర్తగా, లేకపోతే కుటుంబ యజమానిగా, ఇఫ్ యూ కెన్ క్లెయిమ్ దిస్ ప్రామిస్, దేవా రక్షణతో అలంకరించు నన్ను, నా కుటుంబాన్ని, అంటే నీకు వ్యతిరేకంగా తొక్కేటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు గమనించి వాగ్దానం ఇస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తాం, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉందండి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 ఏండ్ల నుంచి ఆమె రక్తస్రావ రోగంతో పీల్చి పిప్పి చేయబడింది. ఇప్పుడు ఆమెకు విడుదల ఏంటి తెలుసా? ఆమెకు రక్షణ ఏంటి తెలుసా? ఆ ఆత్మకు రక్షణ కాదు, ఆమె ఇక్కడ తొక్కివేయబడుతుంది 12 సంవత్సరాలుగా. గాడ్ వాంట్స్ టు షో హిస్ సాల్వేషన్. దేవుడు తన రక్షణను కనబరచాలని కోరుతున్నాడు. అందుకే ఎవరి ద్వారానో యేసుని గురించి విన్నది యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, బాగుపడింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తొక్కబడుచున్నావేమో, లేదా తొక్కడానికి సాతాను స్కెచ్ చేసాడేమో, అది ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే నీ శత్రువులను బట్టి కానీ, నీకు వ్యతిరేకులను బట్టి కానీ, నీకు దగ్గరగా ఉండే అనుకూల శత్రువులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు రక్షణతో అలంకరిస్తా. అందుకే దేవుడు అంటున్నాడు నేడు మీకు దేవుడు కలగజేసే రక్షణను మీరు కళ్ళారా చూస్తారు. అందుకే వారిని తొక్కేసేటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాన ఎలాంటి వారు తెలుసా? 400 సంవత్సరాలు అణిచివేయబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటి తెలుసా? దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. భారతదేశంలో యుద్ధం జరుగుతుందా? ఇశ్రాయేల్ వాళ్ళు అంటారు మేము మీకు సహాయం చేస్తాం. చిన్న దేశం అండి, వాళ్ళు తొక్కే పరిస్థితుల్లో లేరు, పరిపాలించే పరిస్థితుల్లోనికి వచ్చేసారు. స్టాక్ మార్కెట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారో తెలుసా అండి? యూదులండి. యూదులు ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరండి? టాప్. అందులో లయన్ షేర్ ఎవరిది? భారతదేశం కాదు, అమెరికాది కాదు, రష్యాది కాదు, జపాన్ దశలే కాదు, యూదులది. ఎందుకు తెలుసా? ఒకప్పుడు వాళ్ళు తొక్కబడినప్పుడు దేవుడు వాగ్దానం దయచేశాడు, నేడు మీకు కలగజే రక్షణ మీరు కళ్ళారో చూస్తారు. దే బిలీవ్డ్ దాట్. దేవుని బిడ్డలారా, గత దినాల్లో వారు యుద్ధం చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. తక్కువ ఖర్చుతో యుద్ధం చేసిన యుద్ధం వాళ్ళది. తక్కువ ఖర్చుతో వాళ్ళకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటి తెలుసా? అణిచివేయబడ్డారు, 100 సంవత్సరాలు అణిచివేయబడ్డారు. అనేక మంది రాజులు వారిపైకి దండెత్తి వచ్చారు. ఇప్పటికీ వారు శత్రువుల చుట్టూ ఉంటున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దే బిగాన్ టు సర్వైవ్ అండ్ దే బిగాన్ టు రూల్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని వారి పరిపాలిస్తున్నారు. ఎందుకు తెలుసా? దే బిలీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వాళ్ళు నమ్ముతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. రక్షణ అంటే ఏంటి తెలుసా? నీ ఎక్కడ అణిచివేయబడుతున్నావో అక్కడ నీకు విడుదల, అదే రక్షణ. ఇప్పుడు స్కెచ్ ఏంటి తెలుసా? వీళ్ళని తొక్కేయాలి తిరిగి బానిసత్వంలో, అది తీర్మానం. కానీ దేవుడు అంటున్నాడు నేడు మీకు కలగజే రక్షణ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు ఆత్మకు రక్షణ, నీవు తొక్కబడుతున్న పరిస్థితిలో రక్షణ. మూడవదిగా జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నేను యూదా వారిని బలశాలురులుగా చేసేదను, యేసోపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడదును, నేను వారి దేవుడనై యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. ఇక్కడ జకర్యా గ్రంథంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. జకర్యా 10:6. నేను యూదా వారిని బలశారులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి తర్వాత రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను.
రక్షణ కలుగజేసి వారికి ఏం చేస్తాడంట? ఆత్మను రక్షిస్తాడు కాదు, వారు తొక్కబడిన పరిస్థితుల్లో వారికి విడుదల కాదు. బైబిల్లో వ్రాయబడింది, రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. రక్షణ అనేదానికి మరొక అర్థం ఏంటి తెలుసా? మరొక అర్థం ఇందాక నేను చెప్పాను కదా, హీబ్రూ గ్రీకు భాషల్లో ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి. అందులో ఒక అర్థం ఏంటి తెలుసా? గాడ్ వాంట్స్ టు గివ్ ఎక్స్పాన్షన్. దేవుడు అభివృద్ధినివ్వాలని కోరుతున్నాడు, అభివృద్ధినివ్వాలని కోరుతుంటున్నాడు. దేవుని బిడలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, రక్షణ కలుగజేసి వారిని నేను అభివృద్ధి చేస్తాను. ఏ రకంగా అభివృద్ధి చేస్తాడు? వారికి నివాస స్థలము ఇచ్చేదను. అంటే ఆస్తి పరంగా దేవుడు అభివృద్ధి కలగజేస్తాడు. మీరు అనొచ్చు, బ్రదర్ నా దగ్గర ఏముంది, అప్పులే కదా నా ఆస్తి, అనారోగ్యమే కదా నా ఆస్తి. కాదు కాదు, దేవుడు రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. దేవుని యొక్క వాగ్దానం, ఐ వాంట్ టు బ్లెస్ దెమ్ అండ్ ఐ వాంట్ ఎక్స్పాండ్ దెమ్. వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే ఇల్లు లేని వారికి ఇల్లు రావడం అంటే ఏంటండి? ఒకటి ఏంటి? వాళ్ళకు ఒక అభివృద్ధి జరిగింది. దేవుడు ఈరోజు వాగ్దానం ఏంటి తెలుసా? రక్షణతో వాళ్ళని అలంకరిస్తానంటే నీ జీవితంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా పోయిందో అక్కడ నేను నీకు అభివృద్ధిని దయచేస్తాను. అక్కడ నువ్వు విస్తరించబడతావు. ఒకవేళ చదువులో అభివృద్ధి లేదా ఉద్యోగంలో అభివృద్ధి లేదా, ఆర్థికంగా అభివృద్ధి లేదా, ఆస్తిపరంగా అభివృద్ధి లేదా, ఇన్ ఎవ్రీ ఏరియా వేర్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పాన్షన్, గాడ్ వాంట్స్ టు గివ్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. అంటే నీవు నమ్మి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తే యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ యువర్ ప్రాపర్టీ. నీ యొక్క ఆస్తి పరంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆస్తి పరంగా దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తెలుసా? ఎప్పుడు అరణ్యంలో తిరిగేటువంటి వాళ్ళకు ఒకటి ఖచ్చితంగా ఏది లేదండి. అందుకే 107వ కీర్తన చూడండి, 107వ కీర్తన 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. నివాసపురమేది. ఇశ్రాయేలు ప్రజలు ఏంటంట? తిరుగులాడుచు ఉన్నారంట. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమైపోతున్నాగా ఎరికో దగ్గరికి వస్తారు. ఎరికోలో ఉండే వాళ్ళకు ఒక ఊరుంది, ఒక పట్టణం ఉంది, ఒక ఇల్లు ఉన్నాయి, బాగుంది. హాయి దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజలకే లేదు. దేవుడు అంటున్నాడు, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరు. వాళ్ళు ఎవరు తెలుసా? తిరుగులాడేవారు. దే ఆర్ వ్యాగబాండ్స్, దే ఆర్ అ నొమాడిక్ పీపుల్. వారు సంచార జీవులు, వాళ్ళు సంచార జీవులు. కానీ ఇప్పుడు దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? నివాసపురం ఏది వారికి లేదు, ఉండడానికి ఇల్లంటూ ఏది లేదు. ఈరోజు ఒకవేళ నువ్వు బాడుగ ఇంట్లో ఉంటే రాసి పెట్టుకో, నీవు ఈ రోజు నుంచి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీకు కూడా ఒక నివాసము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది కదన్నా, నువ్వు నమ్మితే ఇంకొక ఇల్లు కూడా వస్తుంది, దానికి లోన్ రాదేమోనా, దానికి డబ్బు లేదేమోనా, పర్వాలా, ఇచ్చే దేవుడు ఉండగా తీసుకోవడానికి అనుమానాలు, సంశయాలు వద్దు. దేవుని బిడలారా, నాకు నచ్చిన వాక్యం ఒకటి ఉందండి, అది మీకు చెప్తాను. పరిచర్య ఈరోజు ఇంతగా ఆశీర్వదించబడి వర్ధిల్లడానికి ఇదే కారణం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అబ్బా, ఏం మాట అండి! నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను. దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆస్తినిచ్చే దేవుడే కాదు. ఆస్తినిచ్చి ఇంకా నీ సావు నువ్వు ఈఎంఐలు నువ్వు కట్టుకో, నీ కష్టం నువ్వు పడు, నువ్వు ఏం చేస్తావు కాదు. ఆస్తినిచ్చి వారి నిధులను నింపే దేవుడు. హల్లెలూయా. నీకు డబ్బు ఇవ్వడం దేవుని యొక్క చిత్తం, అది మర్చిపోవద్దు. నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన చేసావంటే ఒకటి, నీకు దేవుణ్ణి ప్రక్కన పెట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావు. దేవుడు అంటాడు, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. ఇఫ్ యు డోంట్ బిలీవ్ దాట్, దేవుడు ఈ విషయంలో కార్యం జరిగించాడు. దేవుడు కొంతమంది ఏమనుకుంటారంటే, మా జీవితం అంతా మా నాయన అప్పులు ఇచ్చిపోయాడు, ఇంకా నా జీవితం కూడా అప్పులమయమే, నా కొడుకు కూడా అప్పులమయమే. కాదు, వారిని నేను ఏం చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. నేను అన్యాయంగా, అక్రమంగా వడ్డీలకి ఇచ్చి నిధులు నింపుకోవడం కాదు, దేవుడు నింపుతాడు. ఒక వ్యక్తిని దేవుడు నింపుతాడండి. దేవుడు నింపితే అబ్బో, అది చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు నింపే దేవుడే కాదు, పొర్లి పారేటట్లు ఇచ్చే దేవుడు. అందుకే దావీదు అనుకున్నాడు, దేవా నా గిన్నె చిన్న గిన్నె, నేను దావీదు అనే గొర్రెల కాపరిని, నన్ను దీవించవేంటి ప్రభా, ఇంతగా ఆశీర్వదించవేంటి ప్రభా,
గొర్రెల కాపరిని ప్రధాన కాపరి చేస్తే బాగుంటుంది, గొర్రెల మందలు పెంచితే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ గొర్రెల మంద, ఆ ఊర్లో గొర్రెల మంద, ఆ ఊర్లో గొర్రెల మంద ఇస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి రాజుగా చేసేవేంటి ప్రభువా? గొర్రెల కాపరి దగ్గర డబ్బు రెడీగా ఉండదు, బంగారం రెడీగా ఉండదు, అధికారులు ఉండరు, ఎవరు ఉండరు. రాజు దగ్గర ఇవన్నీ ఉంటాయి. దేవుడు అంటాడు రక్షణతో అలంకరిస్తాను అంటే వాట్ ఎవర్ యు ఆర్ నాట్ హ్యావింగ్ విత్ యూ, నీ దగ్గర ఏది లేదో దేవుడు అంటాడు వారు రక్షణ కలుగజేసి వారిని నేను ఏం చేస్తాను, వారికి నివాస స్థలం ఇచ్చేదాను. దేవుడు అంటాడు నేను ఇస్తా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ ద బ్లెస్సింగ్ ఆఫ్ అన్ ఎక్స్పాన్షన్. ఒక విస్తరణ దేవుడు దయచేయాలని, ఆస్తి పరంగా నిన్ను ఆశీర్వదించాలని, లోక సంబంధంగా ఆశీర్వదించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కొంతమంది ఏమని నమ్ముతారంటే చాలా తప్పుడు బోధ చాలా కాలం సంఘంలో వినబడిందండి. ఏంటంటే ఆస్తి కలిగిన వారు పరలోకానికి వెళ్ళటం దుర్లభము అని బోధ ఏం చేశారంటే, మనకు ఆస్తి ఉండదు, పేదరికంలో ఉండాలి, కష్టాల్లో ఉండాలి, నలిగిపోవాలి, బీదరికంలో ఉండాలి అనే బోధ సంఘంలో ఉన్నిందండి. కానీ దేవుడు అంటాడు నేను రక్షణ కలుగజేసి మిమ్మల్ని పేదరికంలో, ఆఫ్రికాలో, నైజీరియాలో, లేకపోతే ఎక్కడో ఆహారం లేకుండా ఉండే పేద ప్రజలుగా నేను ఉంచను. రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, అసలు ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చూస్తే వాళ్ళు చల్లా చెదరైపోయారండి. ఎక్కడెక్కడికో భూలోకంలో చల్లా చెదరైపోయారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నారంటే ఒక్క వ్యక్తి వచ్చాడంటే అండి వాళ్ళ దేశానికి, ఈ వాగ్దానాన్ని పట్టుకొని వచ్చాడు. దేవా మాకు నివాస స్థలము దయచేస్తావు కదా అని ఒక్క వ్యక్తి వచ్చాడంట. ఆయన మంచి కోటీశ్వరుడు అంట. అప్పటికి ఈ ఇశ్రాయేలు దేశమంతా వేరొకరి చేతుల్లో ఉంది. ఆయన ఏం చేశాడంటే నేను ఇక్కడ ఉండడానికి నాకు ఒక నివాస స్థలం కావాలని ఆయన దగ్గర కొనుక్కున్నాడు. ఆ తర్వాత మెల్లిగా కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నప్పుడు అంతా ఒకటే ఒక ప్రార్థన, దేవా ఇది ఒక దేశంగా మార్చబడాలి, ఇదొక దేశంగా మార్చబడాలి, నీ వాగ్దానం ఉంది ప్రభా. మెల్లిమెల్లిగా ఇశ్రాయేలు ప్రజల ఆయా దేశాల నుంచి రావడం, అక్కడ వారు చేరడం, ఇప్పుడు అది ఇశ్రాయేలు దేశంగా గుర్తించబడింది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకప్పుడు లేరు అక్కడ, కానీ దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఒక్క వ్యక్తి బయలుదేరి వచ్చాడు. ఈరోజు అది ఇశ్రాయేలు దేశంగా ప్రపంచంలో పేరెనికగన్నది. ఈరోజు దేవుడు అంటున్నాడు ఇఫ్ యూ ఆర్ ఏ పాపర్, ఒకవేళ అన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటే బైబిల్లో వ్రాయబడింది వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను. ఇఫ్ యు బిలీవ్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. నువ్వు నమ్మితే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. మూడు విషయాలు చెప్పాను. మూడో విషయంలో రక్షణ ఇచ్చి వారు ఏం చేస్తాడు, వారికి నివాస స్థలము ఇచ్చేదను. గాడ్ వాంట్స్ టు గివ్ యూ. ఇప్పుడు మా నాన్న నన్ను ఎప్పుడైనా పేదోడుగా ఉండాలని కోరుకుంటాడండి? ఎప్పుడు కోరుకోడు. మా నాన్న నేను రిచ్గా ఉండాలని కోరుతాడు. అందుకే ఈ మధ్యకాలంలో ఒక పేరు వినబడుతుంటుంది కదా, రిచ్ కిడ్ అని. అంటే చాలా ధనికంగా ఉండాలని కోరుతాను. నా దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి అయినప్పుడు నన్ను దేవుడు బేకారుగా ఉంచుతాడండి ఆయన కుమారునైతే? లేదు. ఇఫ్ యు బిలీవ్ ఇట్, దీన్ని నమ్మితే నా దేవుడు నన్ను ఆస్తికర్తనిగా చేస్తాడు, నా దేవుడు నాకు నివాస స్థలం దయచేస్తాడు, నా నిధులను నింపుతాడు. రక్షణ అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పాన్షన్. అది ఆస్తి పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, వాట్ ఎవర్ వే యు వాంట్ టు బి ఎక్స్పాండెడ్, గాడ్ ఈస్ రెడీ టు డూ దాట్. దేవుడు అది చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా, ఇవ్వని దాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకున్నట్టే దేవుడు ఇవ్వడు. బైబిల్లో సింపుల్గా ఒక మాట ఉంది, నమ్ముట నీ వలన అయితే. ఈ వాగ్దానాన్ని నమ్ముతాను అంటే నీ చేతనైతే నమ్మడం, ఇవ్వడం ఆయనకు చేతనవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. బైబిల్ చెప్తుంది అరణ్యమందలి ఎడారి త్రోవరు వారు తిరుగులాడుచు ఉండగా నివాసపురం ఏది వారికి లేగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీకు నివాసపురమే లేదా, తిరుగులాడుచు ఉన్నారా? అలాగైతే మీకు ఒక నివాసపురాన్ని నేను దయచేస్తాను, నివాస స్థలమును దయచేస్తాను. రక్షణ అంటే ఏంటి తెలుసా? రక్షణతో అలంకరించడం అంటే ఏంటి తెలుసా? గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎన్ ఎక్స్పాన్షన్. నెంబర్ 1, ఒకటి ఆత్మకు రక్షణ. రెండవదిగా నీ ఎదుట నువ్వు అణిచివేయబడుతున్నావా, నీ జీవితంలో దేవుడు రక్షణ దయచేసి విడుదల దయచేస్తాడు. మూడవదిగా నీ జీవితంలో దేవుడు నీకు రక్షణ కలుగజేసి నివాస స్థలముగా నిన్ను చేస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా రక్షణతో అలంకరించే దేవుడు మన దేవుడు.
కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా నా జీవితంలో ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభా, నెరవేర్చు ప్రభా అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను అలంకరించాలని కోరుతూ ఉన్నాడు. ఏది లేదో రక్షణ నిమిత్తం ఎదగలేకుండా ఉన్నావా? ఆత్మ రక్షణ విషయంలో ఎదగలేని వ్యక్తిగా ఉంటే అలంకరించాలని కోరుతూ ఉన్నాడు. నీవు తొక్కివేయబడే పరిస్థితిలో ఉన్నావా? రక్షణతో అలంకరిస్తాడు. నీకు లేదు, స్థిరంగా నీకంటూ ఒకటి లేదు, ఆస్తికర్తగా నువ్వు కాకుండా ఉన్నావా? బైబిల్లో వ్రాయబడింది, ఆయన నీకు రక్షణ కలుగజేసి అలంకరిస్తాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడి నీ మాటను నమ్మగలిగితే నీ ఆత్మకు రక్షణ, నీ ఇంటికి రక్షణ దేవుడు దయచేస్తాడు. నీ తొక్కివేయబడే పరిస్థితుల మధ్య, అరణ్యం మూసివేసను అనుకునే పరిస్థితుల మధ్య దేవుడు రక్షణ దయచేస్తాడు. ఫరో నీ ఎదుట ఉండడు, ఫరో ద్వారా తొక్కివేయబడడం ఉండదు. దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. నీకు వ్యతిరేకంగా వ్యక్తులు ఉన్నారా? నీకు వ్యతిరేకంగా శత్రువులు ఎక్కువైపోతున్నారా? అనుకూల శత్రువులు అయిపోతున్నారా? ఎవరికి సహాయం చేసావో వారే శత్రువులు అయిపోయి వారి ద్వారానే బాధ అనుభవిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు అడిగితే, దేవా నన్ను విడిపించు, నీ రక్షణతో నన్ను అలంకరించు. ఈ పదాన్ని మర్చిపోవద్దు. రక్షణతో అలంకరించు ప్రభా, రక్షణతో నన్ను అలంకరించు ప్రభా. రక్షణ నీ జీవితంలో లేని దాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆస్తికర్తగా నువ్వు చేస్తాడు దేవుడు. నీ నిధులను నింపుతాడు దేవుడు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని వైపు చూద్దాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఏ పాపంలో ఇంకా నువ్వు ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు. నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేనిని బట్టి, ఏ విషయాన్ని బట్టి బంధువుల ద్వారా నువ్వు అవమానపరచబడుతూ తొక్కబడుతున్నావో దేవుడు అంటున్నాడు, రక్షణతో వారిని అలంకరింప చేస్తాను. ఈరోజు ఆ మాట నమ్మగలిగితే ఆశీర్వాదాలు నీవే. ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, బలవంతుడా నీకు వందనాలు, బలిష్ఠుడా నీకు వందనాలు. అవును దేవా, పరమ తండ్రిగా, దేవాది దేవుడుగా ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, నువ్వు రక్షణతో అలంకరింపజేసే దేవుడవు నాయన. యు విల్ అడోర్న్ us with the salvation. దేవా, రక్షణతో అలంకరించే దేవుడవు ప్రభా. 149:4 ప్రకారం ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక. మా ఆత్మ రక్షణ విషయంలో నెరవేర్చండి ప్రభా. ఎవరు రక్షించబడ్డామని చెప్పి రక్షణ విషయంలో ఎదగకుండా ఉంటున్నారు, బాప్తిజం తీసుకున్నారు కానీ దేవా దేవునికి దగ్గర కాకుండా దూరం అయిపోతూ రక్షణలో కూలిపోయిన పరిస్థితిలో ఉన్నారు నాయన. అలాంటి వారు రక్షణతో అలంకరించబడుదురు గాక, కుటుంబ సభ్యులు అలంకరించబడుదురు గాక, దేవుని కార్యములు జరుగునుగాక, అంధకార శక్తుల అపవిత్రాత్మ క్రియలు యేసు నామమందు లయమైపోవునుగాక. దేవానికే స్తోత్ర. ఏ పాపపు బంధకాలలో బంధించబడి ఉన్నా ఈరోజు అడుగుతున్నాను ప్రభా, యేసయ్య రక్తము విడిపించే రక్తము, కాపాడే రక్తము కాబట్టి ప్రతి పాప బంధకాలు తెగిపోవునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమందు తెగిపోవునుగాక. తండ్రి మీకే వందనాలు దేవా. రక్షణతో అలంకరించడం అంటే తండ్రి ఫరో ఎదుట, ఎర్ర సముద్రం ఎదుట, అరణ్యం ఎదుట నాయనా వారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకు, భయపడకము, నేను యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు చూచెదరు. అవును తండ్రి, మా శత్రువుల ఎదుట, మమ్మల్ని తొక్కేయాలని ఆలోచన చేసే వ్యక్తుల ఎదుట మమ్మల్ని రక్షించే దేవుడు నీవే నాయనా. యేసయ్య నీకే స్తోత్రాలు. తొక్కాలనుకున్న ఫరోనే అన్నిచ్చివేయబడ్డాడు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు అడుగుతున్న ఈ వాగ్దానం ఎదుట మాకు వ్యతిరేకంగా, మా కుటుంబాలకు వ్యతిరేకంగా, మా ఆరోగ్య, ఆర్థిక, ఆధ్యాత్మిక పరిస్థితులకు వ్యతిరేకంగా, ఆస్తులకు వ్యతిరేకంగా, క్షేమానికి వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్క అణిచివేసే శక్తిపైకి ఈ వాగ్దాన బలము దిగివచ్చును గాక, దిగివచ్చును గాక. దేవా, ప్రతి అణిచివేసే వ్యక్తులు మా ఎదుట తొలగిపోవుదురు గాక, అణిచివేసే అపవాది శక్తులు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. తండ్రి మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవా, కృప చూపుటల ఐశ్వర్యవంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా.
మూడవదిగా మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం నాయన, రక్షణ కలుగజేసి వారికి నివాసపురమును కలుగజేసేదను. అవును దేవా, మా జీవితాల్లో నాయన నువ్వు గొప్ప దేవుడవు ప్రభా, విస్తరించాలని, ఆశీర్వదించాలని నివాస స్థలము ఇచ్చేదను అన్నావు ప్రభా. ఎవరి జీవితాల్లో ఆస్తిపరంగా, ఆర్థికంగా దీవించబడలేని పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఈ వాగ్దానము పని చేయునుగాక. ఈ రోజు నుంచే పని చేయునుగాక, ఇప్పటి నుండే పని చేయునుగాక యేసు నామమందు. దేవా, నేను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదునని సెలవిచ్చావు ప్రభా. నిన్ను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించే బిడ్డలుగా, లోకాన్ని, ఫ్రెండ్స్ను, పాపాన్ని ప్రేమించగనైనా నిన్ను ప్రేమిస్తూ ఉండగా ఆస్తినిచ్చే దేవుడు, నిధులను నింపే దేవుడు యేసు నామమందు మేము ఆ దీవెనకు పాత్రులమగుదుముగాక, పాత్రులమగుదుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ 149:4 వచనం మా జీవితాల్లో ప్రతి క్షణము నెరవేర్చి మహిమను పొందుమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను మీకు 2 పేపర్లు ఇచ్చాను. ఒక పేపర్లో ఈ సంవత్సరం మీ జీవితంలో ఏమి నెరవేరాలి అనేటువంటిది మీరు రాసి పెట్టుకోండి, దేవుడు నెరవేరుస్తాడని. రెండవదిగా దేవుని సేవ మీరు ఏ రకంగా చేయాలని ఆశపడుతున్నారో 2 రాయమని చెప్పాను. సో దేవుని సేవలో మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారో ఆ పేపర్ నాకు ఇవ్వండి. వాగ్దానము లేదా దేవుడు ఎలాంటి కార్యాలు ఈ సంవత్సరంలో జరిగించాలని ఆశపడుతున్నారో అది మీ జీవితాల్లో నెరవేర్చినట్లుగా ఒక పేపర్లో రాసి పెట్టుకొని ప్రార్థన చేయండి అని చెప్పాను. దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం నేను చర్చిలోకి వస్తుండగానే సోదరు ప్రసాద్ గారు నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట, డిసెంబర్ నెలలో ఈయన భార్య ఇద్దరు హోటల్లో పనిచేస్తారు. దేవుని బిడ్డలారా, హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. అడిగాడంట, ఆ రోజు రాసుకున్నాడంట డిసెంబర్, నాకు ఒక కొత్త ఆటో కావాలి, కొత్త ఆటో కావాలి. పోయిన ఆదివారం నా దగ్గరకు వచ్చి చెప్తాడు, 5 నెలల ప్రార్థనకు, 5 నెలలు డిసెంబర్లో రాశాను, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అయిపోకముందే దేవుడు నాకు కొత్త ఆటోని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుని, తన కుమార్తెను దీవించుండగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కుమారుని దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రభువులో వీరు స్థిరంగా ఉండునట్లుగా వీరి ప్రతి అవసరతను తీర్చి ఆశీర్వదించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.